హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి. దీపావళి స్పెషల్ స్వీట్గా నేను ఇవాళ మీకు స్వీట్ షాప్లో ఎలా చేస్తారో సేమ్ అలాంటిగా టేస్ట్ వచ్చే కరాచీ హల్వాని ఈరోజు రెసిపీగా మీకు షేర్ చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు కార్న్ఫ్లోర్ తీసుకోవాలి. మనం ఏ కప్తో అయితే కార్న్ఫ్లోర్ తీసుకున్నామో దాంతో 3 కప్పులు వాటర్ కలిపి యాడ్ చేసుకోవాలి. ఈ రెండు చక్కగా కలిసేలాగా విస్కర్తో కానీ స్పూన్తో కానీ మనం మంచిగా కలుపుకొని పక్కకు ఉంచుకోండి. మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే మీకు స్క్రీన్ మీద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన బెల్ ఉంటుంది, అది కూడా యాక్టివేట్ చేసుకుంటే నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు తెలుస్తాయి. వీడియో చూసాక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వాట్సాప్ ఫేస్బుక్లో షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. ఇంకైతే ఇప్పుడు రెసిపీ చూసేసేద్దాము. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని మనం 1 కప్ కార్న్ఫ్లోర్ తీసుకున్నాం కదండి, అదే కప్ తోటి 2 కప్పులు షుగర్ తీసుకొని యాడ్ చేయాలి. 2 కప్పుల షుగర్కి 2 కప్పులు నీళ్ళు తీసుకుంటే మనకి షుగర్ అనేది సిరప్ కన్సిస్టెన్సీ కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు చక్కగా కలుపుకోవాలి, 2 మంచిగా కలిసిపోయేలాగా. ఈ విధంగా చేసే ప్రాసెస్లో మనం స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచుకుంటే త్వరగా తయారవుతుంది. సిరప్ అనేది త్వరగా కరిగి మనకి మరగడం అనేది మొదలవుతుంది. చూడండి, ఆల్మోస్ట్ పంచదార అంతా కరిగిపోయింది. ఇప్పుడు కాసేపటికి ఇట్లాగా మరగడం మొదలవుతుంది కాబట్టి ఈ టైంలో మనం ఇందాక కలిపి ఉంచుకున్న కార్న్ఫ్లోర్ వాటర్ మిక్స్చర్ ఉంది కదా, దాన్ని ఒక్కసారి మళ్ళీ కలుపుకొని దీంట్లోకి పోసేసుకోవాలి. ఈ 2 చక్కగా కలిసేలాగా కలుపుకొని మనము మంటని హై ఫ్లేమ్లో ఉంచుకోవాలండి. అప్పుడే త్వరగా ఒక 1 మినిట్ తర్వాత, 1 నిమిషం తర్వాత నుంచి మనకి పదార్థం అనేది చిన్నగా చిక్కబడడం అనేది స్టార్ట్ అవుతుంది. చూడండి, చుట్టుపక్కల నిదానంగా బబుల్స్ వస్తున్నాయి కదా. ఇంక ఇలా వచ్చే టైంలో మనకి అది గట్టిపడుతుంది కాబట్టి కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలి వదిలేయకుండా. అప్పుడే ఈవెన్గా స్మూత్గా సేమ్గా ఉంటుంది కన్సిస్టెన్సీ. లేకపోతే మనకి అక్కడక్కడ ముద్దలుగా ఉంటుంది. సో అలా రాకూడదంటే మనకి దగ్గర పడే సమయంలో గరిటెతోటి కంటిన్యూస్గా నేను చూపిస్తున్నట్టుగా కలుపుకుంటూనే ఉండాలి. చాలా త్వరగా చిక్కబడిపోతుందండి, పెద్దగా ఎక్కువసేపు ఏం కూడా మనకి సమయం పట్టదు. మంచిగా థిక్ పేస్ట్ లాగా ఇట్లా ట్రాన్స్పరెంట్ కలర్లోకి వచ్చేస్తుంది. సగ్గుబియ్యం ఉడికితే ఎట్లా కనిపిస్తుందో అలా వచ్చేస్తుంది అనమాట కలర్ మనకి. ఇప్పుడు మనం దీంట్లోకి ఒక 4 నుంచి 5 స్పూన్లు గీ యాడ్ చేసుకోవాలి. ఈ నెయ్యి కూడా మంచిగా ఈ మిశ్రమంతో అంతా బాగా కలిసిపోయేలాగా పూర్తిగా కలుపుకోవాలి. నెయ్యి ఇంకొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా ఇది చాలా కమ్మగా ఉంటుందండి టేస్ట్. కానీ 4 to 5 స్పూన్స్ సరిపోతుంది. ఇంకొంచెం వేసుకుంటే ఇంకా రుచి చాలా బాగుంటుంది మనకి. ఇంకా మనకి చిక్కబడిన తర్వాత నుంచి మనము మంట అనేది తగ్గించుకొని సిమ్లో పెట్టుకొని చేసుకుంటూ ఉంటే మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీ అనేది నిదానంగా అయినా సరే చెడిపోకుండా నీట్గా వస్తుందన్నమాట. ఇంకా దగ్గరకు వచ్చేసిన నెయ్యి అంతా బాగా కలిసిన తర్వాత కొంచెం ఆరెంజ్ రెడ్ కలర్ ఫుడ్ది కొద్దిగా తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనం దీనికి కలిపేసుకున్నామంటే మంచి కలర్ వస్తుంది. మనకి షాప్స్లో ఈ కలర్లోనే ఈ స్వీట్ ఉంటుంది కాబట్టి కంపల్సరీగా ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసుకోవాలండి. సో అది మిక్స్ చేసుకున్న తర్వాత మనము సన్నగా తురుముకున్న డ్రై నట్స్ ఉన్నాయి కదా, కాజు, బాదాం, పిస్తా, వీటిని వేసుకుని మంచిగా కలుపుకోవాలి. వీటిని వేసుకునే ముందు కొంచెం ఉంచుకోండి పక్కకి, తురుముకున్న వాటిని మనము ఈ మిక్స్ని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేశాక పైన డెకరేషన్ పర్పస్కి కూడా వాడుకోవచ్చు. చివరగా కొంచెం 2 యాలకులు తీసుకొని పొడి చేసుకొని దీంట్లో కలుపుకుంటే కమ్మగా వాసన బాగుంటుంది. ఆల్మోస్ట్ అయిపోయిందండి. మనకి ఇక చిక్కబడిపోయి దగ్గరకు వచ్చేసిన తర్వాత తెలిసిపోతుంది. ఇంకా ఈ టైంలో మనం ఏదైనా ఇలాంటి ఒక పొడవుగా ఉన్న ప్యాన్ అంటే కట్ చేసుకుంటే మనకి ముక్కలు చక్కగా పలకగా వచ్చేలాంటి ఏదైనా ఒక బౌల్ తీసుకొని దాంట్లో కాస్త నెయ్యి రాసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఈ హల్వాని అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి.
ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత 1-2 గంటలు, కనీసం 2 నుంచి 3 గంటలు మీరు కదలకుండా ఫ్రిడ్జ్లో ఏం పెట్టాల్సిన అవసరం లేదు. బయట ఉంచేసారంటే అది చక్కగా గట్టిపడిపోతుంది. చల్లారిన తర్వాత మనము చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని తర్వాత సర్వ్ చేసుకుంటే ఎమ్మి కరాచీ హల్వా అనేది రెడీ అయిపోతుంది. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో మీట్ అవుతాను. టిల్ దెన్ బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.